తెలంగాణ రాష్ట్రంలో అయితే హైడ్రా పేరు మీద ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు పేదల ఇండ్లు ఎట్లా గులిసిర్రో తెలంగాణ ప్రజానీకానికి మొత్తం ఎరికే కదా. మరి హైకోర్టు ఎన్ని మలకలు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా హైడ్రానైతే ఆయన తీరును దాని తీరునైతే అస్సలకే మార్చుకుంటుంది కదా. మస్తు సార్లు మొచ్చికాయలు వేసింది కదా. వీళ్ళ తెరుగుకు పోవద్దు, వీళ్ళ భూముల జోలికి పోవద్దు, ప్రభుత్వ పరంగాని భూములను మీయని వాళ్ళను బెదిరియద్దు, వాళ్ళని భయపెట్టద్దు అని బొచ్చడు సారే చెప్పింది కదా. అయినా కూడా వినకుంటా ఇగో గింత దాకా తెచ్చుకున్నారట. అసలు ముచ్చటకపోతే హైడ్రానైతే హైకోర్టులో ఎదురు దెబ్బ వరుసగా తలుపుకుంటూనే వచ్చిందట. ఏ ముచ్చట్ల భాగంగానంటే కుకట్పల్లి భూమి విషయంలోనైతే వెనుకకి తగ్గమని చెప్పిందట హైకోర్టు. అందుకనే హైడ్రా తోక ముడుచుకొని వెనుకకు పోయిందట. కోర్టు వివాదంలో ఉన్నటువంటి 13 ఎకరాల భూమినైతే ప్రభుత్వ భూమిగా పేర్కొని ఇటీవల స్వాధీనం అయితే చేసుకున్నది కదా హైడ్రా. ఇక హైడ్రా అక్రమంగా వాళ్ళ భూమిని అయితే ఆక్రమించిందని భూమికి సంబంధించినటువంటి యజమానులు వేసినటువంటి పిటిషను విచారించుకుంటా సదరు భూమిలో ఉన్నటువంటి యజమానులు అదేవిధంగా ఆ భూమిని అయితే 24 గంటలల్లా యథావిధిగా పిటిషనర్లకైతే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసిందట హైకోర్టు. ఇక హైకోర్టు ఆదేశించినటువంటి ఆదేశాల మేరకైతే భూమిని స్వాధీనం చేసుకున్నారట భూ యజమానులు. ఇక కోర్టు చెప్పినట్టు వాళ్ళు కూడా వినాలి కదా. ఈ అంశం మీదనైతే న్యాయమూర్తి ప్రశ్నిస్తే ఆ భూమి జోలికి మేము వెళ్ళడం లేదని తెలిపిందట నువ్వు హైడ్రా. చూసిర్రా, ఇక వెనుకకు తగ్గాల్సిందే హైకోర్టు చెప్పిందంటే. ఇక మళ్ళొక వైపు అయితే సంగారెడ్డి జిల్లా ఉన్నది కదా, అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ మండలము పటేల్గూడల ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటా 28 ఇండ్లు కూల్స్తే ప్రయత్నమే చేసిందట, కూల్చేసిందట. ఇక దానికి వ్యతిరేకంగా హైకోర్టునైతే ఆశ్రయించిర్రు బాధితులు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా ఎట్లా నోటీసులు లేకుండా ఇండ్లను కూలగొడతారు అని చెప్పేసి కోర్టు గట్టిగానే వాళ్ళకైతే అడిగిందట. ఈ విషయం మీద సమగ్ర నివేదికతోటైతే కౌంటరు దాఖలాలు చేయాలని ఆదేశించింది. ఈ నెలనైతే 15వ తేదీకి కేసునైతే వాయిదా వేసినట్లయితే హైకోర్టు అయితే చెప్పింది. ఇక మరి చూడాలి ఏం జరుగుతుందో ముందు అనే ముచ్చట్లను.